హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో పిఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనే అంశం మీద ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్న, సో ముఖ్యంగా ఈ యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ మీద అండి. ఒకతను ఏంటంటే ఒక కంపెనీలో ఏంటంటే కొంతకాలం చేసే వరకు అక్కడ మానేసాడంటే ఆ ఐడి ఏదైతే ఉందో దానికి ఎగ్జిట్ డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఎగ్జిట్ డేట్ ఇచ్చేసిన తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు. సో అక్కడ కూడా కొంతకాలం వర్క్ చేసి ఇక చేయను అని చెప్పేసి అక్కడ కూడా కంపెనీ వదిలేసి దానికి కూడా ఎగ్జిట్ డేట్ ఇచ్చేసారన్నమాట. అయితే ఇప్పుడు ఈ రెండింటికి ఎగ్జిట్ డేట్ అయితే ఇచ్చారు కానీ ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకేనా? సో పాత కంపెనీ ఏదైతే ఉందో ఒకటో కంపెనీ, ఆ కంపెనీకి ఎగ్జిట్ అయితే ఇచ్చారు కానీ ఆ ఒకటిని ఈ రెండో కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయలేదన్నమాట. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి అయితే అడగడం జరిగింది. సో మీరు ఎంచక్గా ఓకేనా, ఎవరైతే ఎట్లా ఈ కేసులు అయితే ఉన్నాయో ఓకేనా, సో ఒక కంపెనీలో వర్క్ చేసి అక్కడ మానేసి అక్కడ ఎగ్జిట్ డేట్ ఇచ్చి వేరే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా కొంతకాలం చేసి అక్కడ కూడా దానికి ఎగ్జిట్ డేట్ ఇచ్చారనుకోండి, సో దాన్ని ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఒకటో కంపెనీని రెండో కంపెనీలోకి ఎంచక్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, చాలామంది ఏంటంటే రాంగ్గా ప్రీవియస్ అకౌంట్లోకే అంటే ప్రీవియస్ కంపెనీలోకే ప్రజెంట్ కంపెనీని ప్రీవియస్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసేయడము, లేకపోతే పూర్తిగా ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడము, ఇట్లా చాలామంది రాంగ్గా చేశారు, చాలామంది ఇబ్బంది పడ్డారు అనమాట. అయితే మీరు ఇట్లా రెండు కంపెనీలకి ఎగ్జిట్ ఇచ్చేసినా కానివ్వండి, ఆ కంపెనీలోకి ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక పెద్ద చిక్కుముడి ఏంటంటే మీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, సో మీ కంపెనీ వారు మీకు కొంచెం ఫేవర్గా ఉండాలన్నమాట. ఓకే అండి? సో వాళ్ళకి మీకు రిలేషన్ ఉందనుకోండి, సో మీరు అట్లా చేసుకోవచ్చు. అట్లా చేసుకొని మీరు ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత. ఓకేనా? సో రిలేషన్ లేకపోతే కనుక చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రీవియస్ కంపెనీ కానివ్వండి, ప్రజెంట్ కంపెనీ హెచ్ఆర్తో మీకు ఎట్లాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉంటే కనుక ఓకేనా, గొడవలు లేకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు మీకు ఫేవర్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆ కంపెనీని ఈ కంపెనీలో కానివ్వండి, ఈ కంపెనీని ఆ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ వాళ్ళకి మీకు రిలేషన్ లేకపోతే చాలా ఇబ్బంది. ఓకేనా? ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 90% ఏంటంటే మనకి క్లెయిమ్స్ అనేవి ఎట్లాగే ప్రాబ్లమ్స్ ఉండి ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఈ రెండు కంపెనీలకి ఎగ్జిట్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్ కంపెనీ ఎక్కడైతే ఉందో ఓకేనా, లాస్ట్ కంపెనీ అంటే ఏదైతే కంపెనీ చేశారో సో ఆ కంపెనీ వారు మీకు సహాయం చేయలేదనుకోండి ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లెయిమ్ మీద, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మూడో కంపెనీలో ఏదో కంపెనీలో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి కనీసం 1 year అయినా చేయండి, చేసిన తర్వాత మానేయండి, ఆ తర్వాత మీ ఇష్టం ఇక. ఓకేనా? ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ కంపెనీస్ ఈ మూడో కంపెనీలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మీరు వర్క్ చేస్తుండగానే ఓకేనా, సో మీరు ఏంటంటే ఆ కంపెనీలో లైవ్లో ఉండగానే అప్పుడు మీరు ఈ వర్క్ చేసుకోవాలి. ఓకేనా? ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అక్కడ కూడా మానేసి మీరు ఒకవేళ ఇట్లా మీరు ట్రాన్స్ఫర్ చేద్దామంటే కనుక వాళ్ళు కూడా సహకరించాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే మూడో కంపెనీలో జాయిన్ అయ్యి అప్పుడు ఆ రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో ఆ రెండు కంపెనీలు మీరు ఈ మూడో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మానేసి అప్పుడు మీరు దానికి కూడా ఎగ్జిట్ ఇచ్చి అప్పుడు మీరు ఫైనల్ సెటిల్మెంట్ 1910 ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీకు ఏవైనా ప్రీవియస్ ఐడీస్ ఉంటే కనుక సో వాటిని ప్రస్తుతం కంపెనీలో చేస్తుండగానే మనం ఏ విధంగా చేసుకోవాలి ట్రాన్స్ఫర్ అనేది ఆలోచించి ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఆఫ్లైన్ ద్వారా చేస్తారా లేదా ఆన్లైన్ ద్వారా చేస్తారా అనేది మీరు నిర్ధారించుకొని ఎక్కడైతే అక్కడ. ఓకేనా? సో అప్పుడు మాత్రమే మీరు ఏదైతే ప్రస్తుతం చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మానేసి అక్కడ ఎగ్జిట్ ఇచ్చి అప్పుడు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయండి. ఓకేనా? అది కూడా మేము ఎక్కడ జాయిన్ అవ్వము, ఇంకా మేము ఎక్కడ ఏ కంపెనీలో చేయము, మేము అసలు మాకు పిఎఫ్ఏ వద్దు అనుకున్న సందర్భాల్లో మాత్రం మీరు ఇది చేయాలి. ప్రీవియస్లో చాలాసార్లు మీకు చెప్పాను. ఓకేనా? ఇన్ కేసు మీరు ఏదైనా జాయిన్ అయ్యారు అనుకోండి, ఫైనల్ సెటిల్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇది యూఎన్ నెంబర్ వాడారనుకోండి, మీకు ఆన్లైన్లో క్లెయిమ్స్ అనేవి ఫైనల్ సెటిల్మెంట్స్ అనేవి అవ్వవు. ఈ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలాసార్లు నేను చెప్పాను. ఓకే, సో చూసారు కదా. సో మీరు ఇట్లాంటి సందర్భాల్లో రెండు కంపెనీస్కి మీకు వర్క్ చేసి మానేసి సో మీరు ఎగ్జిట్ డేట్ ఇచ్చారనుకోండి, మీకు హెచ్ఆర్ ఫేవర్గా ఉంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఫేవర్గా లేకపోతే మూడో కంపెనీలో జాయిన్ అయ్యి ఎంచక్గా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదు ప్రీవియస్ కంపెనీ నాకు అమౌంట్ వద్దనుకుంటే కనుక ప్రస్తుత కంపెనీలోకి అంటే ప్రస్తుత కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా. సో ఇట్లా మీరు ఫాలో అవ్వండి. సో ఈ విషయాలు మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, మా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి.
బట్ ఏంటంటే ఇక్కడ చాలామంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు. ఇదే ప్రశ్న చాలాసార్లు నేను చూడడం జరిగిందనమాట. ఓకే, అందుకే మీకు వివరంగా దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే రెండు నిమిషాలు మీరు మనం తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.